మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరం అతలాకుతలమైంది. ముంబైలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సిటీలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి వరద నీరంతా రోడ్లపై నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులు ముంచేశాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబై అతలాకుతలమైంది. వరద నీరు భారీగా చేరి రోడ్లు చెరువులను తలపించాయి. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో గాలులతో వర్షం కురిసింది. అటు రైళ్ల పట్టాలపై వర్షం నీరు చేరడంతో లోకల్ రైళ్ల సేవలను నిలిపివేశారు. అయితే ముంబైలో ఈ పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కొనసాగవచ్చు. మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రుద్రప్రయాగ్, కేదార్నాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని చెప్పడంతో యాత్రకు బ్రేక్ వేశారు. కొండచర్యలు విరిగిపడడంతో ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసివేశారు.